ప్రేయర్ చేసుకుందాము. పరిశుద్ధుడా పరిశుద్ధుడా ప్రేమ నెలల తండ్రి దేవా నీకే స్తుతి స్తోత్రములు. మరి 40 రోజు ఉపవాసన దినాలలో మరి మేము ఉపవాసం ఉన్నా లేకున్నా ఈ 40 రోజులు మొదటిసారి క్రీస్తు జ్యోతి రక్షణ మందిరము చరిత్రలో మరి 40 days కంటిన్యూస్గా ప్రతిరోజు 1 hour మరి మేము ఎన్ని పనులు మాకున్నా మరి 1 hour టైం తీసి మరి నిన్ను ఆరాధించి గణపరిచే విధంగా ఈ సమయం మాకు ఇచ్చినందుకు నీకే స్తుతి స్తోత్రములు తండ్రి. మరి ఈ సమయము మాకు దొరికినందుకు మరి మేము అదృష్టంగా భావిస్తున్నాము తండ్రి. మరి మా స్నేహితులు బంధుమిత్రులు కొన్ని పనుల కారణంగా ఈరోజు రాలేకపోయారు తండ్రి. మరి వచ్చే దినమున వాళ్ళు పార్టిసిపేట్ చేసేటట్టు వాళ్ళకి ఆ టైంని దయచేయండి తండ్రి. మరి ఈ 40 రోజుల ఉపవాసన దినాలలో ఈ 23వ రోజున మరి ఇక్కడ మేము అందరము కూడి ఉన్నామంటే నీ చిత్తమే తండ్రి. మరి ఈ కొద్ది ప్రార్థన ఆలకిస్తూ యేసు నామమున మరి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. సాంగ్స్ పాడుకుందాం. వస్తుందా జీవనికి ఇది రైట్. జగములనేలే పరిపాలక జగతికి నీవే ఆధారమా, ఆత్మతో మనస్సుతో స్తోత్రగానము పాడెదా నిరతము ప్రేమ గీతము. యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా, యేసయ్యా యేసయ్యా నీ ప్రేమే చాలయ్యా. జగములనేలే పరిపాలక జగతికి నీవే ఆధారమా, మహారాజుగా నా తోడువై నిలిచావు ప్రతి స్థలమునా, నా భారము నీవు మోయగా సులువాయే నా పయనము. మహారాజుగా నా తోడువై నిలిచావు ప్రతి స్థలమునా, నా భారము నీవు మోయగా సులువాయే నా పయనము. నీ దయచేతనే కలిగిన క్షేమము, నీ దయచేతనే కలిగిన క్షేమము జన్నడు నను వీడదే, జన్నడు నను వీడదే. నీ సన్నిధిలో పొందిన మేలు తరగని సౌభాగ్యమే, నీ సన్నిధిలో పొందిన మేలు తరగని సౌభాగ్యమే. యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా, యేసయ్యా యేసయ్యా నీ ప్రేమే చాలయ్యా. సుకుమారుడా నీ చరితము నేనెంత వివరింతును, నీ మహిమను ప్రకటించగా నేనెంతో ధన్యుడను. సుకుమారుడా నీ చరితము నేనెంతో వివరింతును, నీ మహిమను ప్రకటించగా నేనెంతో ధన్యుడను. గనులకు లేదే ఈ శుభ తరుణం, నాకిది నీ భాగ్యమా. గనులకు లేదే ఈ శుభ తరుణం, నాకిది నీ భాగ్యమా. జీవితమంతా నీకర్పించి
నీ రుణమునే తీర్చనా, జీవితమంతా నీకర్పించి నీ రుణమునే తీర్చనా. యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా. యేసయ్యా యేసయ్యా నీ ప్రేమే చాలయ్యా. జగముల నేలే పరిపాలక, జగతికి నీవే ఆధారమా. పరిశుద్ధుడా సారథిమై నడిపించు సియోనుకు, నా యాత్రలో నే దాటినా ప్రతి మలుపు నీ చిత్రమే. పరిశుద్ధుడా నా సారథిమై నడిపించు సియోనుకే, నా యాత్రలో నే దాటినా ప్రతి మలుపు నీ చిత్రమే. నా విశ్వాసము నీపై నుంచి విజయమునే చాటనా, నా విశ్వాసము నీపై నుంచి విజయమునే చాటనా. నా ప్రతి క్షణము ఈ భవనతో గురి యొద్దకే సాగేదా. యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా. యేసయ్యా యేసయ్యా నీ ప్రేమే చాలయ్యా. హల్లెలూయా. ఇది మనకి తెలిసిన పాటనే, చాలా ఓల్డ్ సాంగ్. హల్లెలూయా అని పాడి ఒక 20 ఏళ్ళ కింది 30 ఏళ్ళ కింది సాంగ్ ఇది. చాలా ఓల్డ్ సాంగ్ కానీ మంచి సాంగ్. హల్లెలూయా అని పాడి స్తుతింపను రారే జనులారా మనసారా ఊరురా. రారే జనులారా మనసారా ఊరురా. హల్లెలూయా అని పాడి స్తుతించెదా రారే జనులారా మనసారా ఊరురా. రారే జనులారా మనసారా నూరురా. పాడి పంటలనిచ్చి పాలించు దేవుడని, పాడి పంటలనిచ్చి పాలించు దేవుడని, కూడు గుడ్డలనిచ్చి పోషించు దేవుడని, కూడు గుడ్డలనిచ్చి పోషించు దేవుడని, తోడు నీడగా నిన్ను కాపాడు నాదుడాని, తోడు నీడగా నిన్ను కాపాడు నాదుడాని. పూజించి పూజించి పాటించి చాటింపరారే హల్లెలూయా అని పాడి స్తుతింపను రారే జనులారా మనసారా ఊరురా. రారే జనులారా మనసారా ఊరురా. తాత ముత్తాతల కన్నా ముందున్న దేవుడని, తాత ముత్తాతల కన్నా ముందున్న దేవుడని, తల్లిదండ్రుల కన్నా ప్రేమించు దేవుడని, తల్లి కన్నా ప్రేమించు దేవుడని, కల్లా కపటము లేని కరుణా సంపన్నుడని, కల్లా కపటము లేని కరుణా సంపన్నుడని. పూజించి పూజించి చాటించి చిరారే హల్లెలూయా అని పాడి స్తుతించెదరారే జనులారా మనసారా ఊరురా. రారే జనులారా మనసారా ఊరురా.
బంధుమిత్రుల కన్నా బలమైన దేవుడని, బంధుమిత్రుల కన్నా బలమైన దేవుడ, అన్నాదమ్ముల కన్నా ప్రియమైన దేవుడని, అన్నాదమ్ముల కన్నా ప్రియమైన దేవుడని, కన్నా బిడ్డల కన్నా కన్నుల పండుగని, కన్నా బిడ్డల కన్నా కన్నుల పండుగ పూజించి చాటింపరారే హల్లెలూయా అని పాడి స్తుతించెదరారే. జనులారా మనసారా ఊరురా, రారే జనులారా మనసారా ఊరురా. రాజాతి రాజుల కన్నా రాజైన దేవుడని, రాజైన దేవుడని, నీచాతి నీచుల కన్నా ప్రేమింపవచ్చేనని, నీచాతి నీచుల కన్నా ప్రేమింపవచ్చేనని, నిన్న నేడు రేపక ఏకరీతిగా ఉన్నాడని, నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్నాడని, పూజించి చాటింపరారే హల్లెలూయా అని పాడి స్తుతించగరాదే. జనులారా మనసారా ఊరురా, రారే జనులారా మనసారా ఊరురా. హల్లెలూయా. మీద బుక్ ఉంటుంది. ఏం లేదు, కాకపోతే ఇక్కడ ఇదంతా వస్తుందని కొంచెం మీరు పాట పాటలు వచ్చినా పర్లేదు. అంటే యూట్యూబ్లో ఇదంతా వస్తే ఇక్కడ వచ్చి మళ్ళీ అటు లైట్ ఎక్కువ లేదు. ఇంకొక మైక్ తీసుకోవాలి, ఇంకొక మైక్ తీసుకో, తీసుకురా. పాడతాడు అక్క అంటే మీరు వాడండి ఇక్కడ నుంచి. సరే. నిన్నే నమ్ముకున్నాను సంగ, నేను నమ్ముకున్నానని నన్ను విడిపోకయ్యా. నిన్నే నమ్ముకున్నానయ్యా, నన్ను విడిపోబోకయ్యా. నిన్నే నమ్ముకున్నానయ్యా, నన్ను వీడిపోమోకయ్యా. నువ్వు లేక నేను బ్రతకలేనయ్యా, నువ్వు లేక నేను బ్రతకలేనయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీవుంటే నాకు చాలు యేసయ్యా. నిన్నే నమ్ముకున్నానయ్యా, నన్ను వీడిపోమోకయ్యా. కన్నీలు గూడు కట్టినా కన్నవారే కాదని నన్ను నొట్టినా, కన్నీలు గూడు కట్టినా కన్నవారే కాదని నన్ను నెట్టినా, గారు చీకటులే నన్ను కమ్మినా, కఠినాత్ములెందరో నన్ను కొట్టినా, కారు చీకటులే నన్ను కమ్మినా, కఠినాత్ములెందరో నన్ను కొట్టినా, కఠినాత్ములెందరో నన్ను కొట్టినా. నిన్నే నమ్ముకున్నానయ్యా, నన్ను వీడిపోమోకయ్యా.
పోమోకయ్యా నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్యా నన్ను నన్ను వీడిపోమోకయ్యా చేయని నేరేము అంట కట్టినా చాతగాడి వాడనాన్ని చీదరించినా చేయని నేరెములంట కట్టినా చేతగాడి వాడనాన్ని చీదరించినా చీరు చింతలు నన్ను చుట్టినా చెలిమే చితికి నన్ను చేర్చినా చీరు చింతలే నన్ను చుట్టినా చెలిమే చితికి నన్ను తెచ్చినా చెలిమే చితికి నన్ను తెచ్చినా నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్యా నన్ను నన్ను వీడిపోమోకయ్యా నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్యా నన్ను నన్ను వీడిపోమోకయ్యా నువ్వు లేక నేను బ్రతకలేనయ్యా నువ్వు లేక నేను బ్రతకలేనయ్యా నీవుంటే నాకు చాలు యేసయ్యా నీవుంటే నాకు చాలు యేసయ్యా హల్లెలూయా హల్లెలూయా. నీకు గాలి వస్తుందా జీవన్? తెలుసా ఎవరు? పొరాలు ఎవలేకపోయింది ఒకటి దుంగు వాయ ఒకడు అటు వాయ ఒకడు ఇటు వాయ నాకు పోయింది వచ్చిరా లేదు కాదు ఈయన పోలే ఎలా నువ్వే లేవు ఎడబాయని నీ కృపా నన్ను నన్ను విడువదు ఎన్నటికీ ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ ఎడబాయని నీ కృపా శోకపు లోయలలో కష్టాల కడగండ్లలో కడలేని కడలిలో నిరాశ నిస్పృహలో శోకపు లోయలలో కష్టాల కడగండ్లలో కడలేని కడలిలో నిరాశ నిస్పృహలో అర్థమే కాని ఈ జీవితం ఇక వ్యర్థమని నేననుకొనగా కృపా కనికరము గల దేవా నా కష్టాల కడలిని దాటించితివి కృపా కనికరము గల దేవా నా కష్టాల కడలిని దాటించితివి ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ ఎడబాయని నీ కృపా. హల్లెలూయా హల్లెలూయా. బైబిల్
హల్లెలూయా. ఆకందు నీవు తప్ప మాకెవ్వరున్నారయ్యా, ఆకాశమందు నీవు తప్ప మాకెవ్వరున్నారయ్యా, బాధలన్నీ పంచుకొని బంధువే నీవయ్యా, మాకున్న లేక లేక ఆధారం నీవయ్యా, బాధలన్నీ పంచుకొని బంధువే నీవయ్యా, మాకున్న ఏక ఏక ఆధారం నీవయ్యా, నిట్టూరు మీనాక్షి నీ వైపు చూడగా, నిట్టూరు మీనాక్షి నీ వైపు చూడగా, కన్నీళ్ళు తుడిచి కోగిల్లో దాచావు, కన్నీళ్ళు తుడిచి కోగిల్లో దాచావు, ఆకాశమందు నీవు తప్ప మాకెవ్వరున్నారయ్యా, ఆకాశమందు నీవు తప్ప మాకెవ్వరున్నారయ్యా, బాధలన్నీ పంచుకొని బంధువే నీవయ్యా, శ్రమలలో తోడు నడిసే స్నేహమే నీవయ్యా, కలవరకు మాతో నడిచే కన్న తండ్రి నీవయ్యా, శ్రమలలో తోడు నడిసే స్నేహమే నీవయ్యా, కలవరకు మాతో నడిసే కన్న తండ్రి నీవయ్యా, శ్రమల అన్నయో దీవెనగా, శ్రమల అన్నయో దీవెనగా, శ్రమలు అన్ని కష్టాలు తూడిచి అయిన ప్రభునే పాడను, నాదు ప్రియుని జీవకాలమెల్లా యారన్న యాత్రలో కృతజ్ఞతతో పాడెదను, పాడను నాదు ప్రియుని జీవకాలమెల్లా అరణ్య యాత్రలో కృతజ్ఞతతో పాడెదను, కృతజ్ఞతతో పాడెదను, నింద దోషుల ఇరుకులలో నన్ను సుగంధముగా మార్చెను, నీ కృపలో నన్ను నడిపి నూతన జీవమే చేతివే, నింద దోషుల ఇరుకులలో నన్ను సుగంధముగా మార్చెను, నీ కృపలో నన్ను నడిపి నూతన జీవమే చేతివే, పాడదా నాదు ప్రియుని జీవకాలమెల్లా అరణ్య యాత్రలో కృతజ్ఞతతో పాడెదను, పాడెదను నాదు ప్రియుని జీవకాలమెల్లా అరణ్య యాత్రలో కృతజ్ఞతతో పాడెదను, నా కష్ట తరంగములలో దుఃఖ సారములో ఉండగా నీ కుడి హస్తము చాపి భయపడకని పలకితివే,
నా కష్టమరంగములలో దుఃఖ సారములో ఎండగా నీ కుడి హస్తము సాపి భయపడకని పలకితివే పాడను నాదు ప్రియుని జీవకాలమెల్లా అరణ్య యాత్రలో కృతజ్ఞతతో పాడెదను పాడెదను నాదు ప్రియుని జీవకాలమెల్లా అరణ్య యాత్రలో కృతజ్ఞతతో పాడెదను ఆనంద భరతుడ నేను నీ ప్రేమలో నుండుటకు నీ సరమున కట్టె మధురం నీ ముఖము మనోహరము ఆనంద భరతుడ నేను నీ ప్రేమలో నుండుటగా నీ సరమున కట్టె మధురం నీ ముఖము మనోహరము పాడను నాది ప్రియుని జీవకాలమెల్లా అరణ్య యాత్రలో కృతజ్ఞతతో పాడెదను పాడను నాదు ప్రియుని జీవకాలమెల్లా అరణ్య యాత్రలో కృతజ్ఞతతో పాడెదను నీ శ్రేష్టము చేరుటకు నన్ను నీకు సమర్పించగా నా పరుగులు తటముటించి నీ సన్నిధిలో నడిచెదా నీ చేతము చేరుటకు నన్ను నీకు సమర్పించగా నా పరుగులు ముట్టముటించి నీ సన్నిధిలో సాగేదా పాడెదను నాదు ప్రియుని జీవకాలమెల్లా అరణ్య యాత్రలో కృతజ్ఞతతో పాడెదను పాడెదను నాదు ప్రియుని జీవకాలమెల్లా అరణ్య యాత్రలో కృతజ్ఞతతో పాడెదను కృతజ్ఞతతో పాడెదను హల్లెలూయా హల్లెలూయా దేవునికి యెషయా గ్రంథంలోకి వద్దాం. యెషయా గ్రంథంలోకి వెళ్ళి 58వ అధ్యాయం తీసుకుందాం. యెషయా గ్రంథంలోకి వెళ్ళి 58వ అధ్యాయం చదువుకుంటే మొదటి వచనాన్ని తాళక బుర్ర ఊదినట్లు 58 మొదట వచనం. తాళక బూర ఊదినట్లు ఎలుగెత్తి బిగ్గరగా కేకలు వేయము. వారు చేసిన తిరుగుబాటును నా జనులకు తెలియజేయము. వారు చేసిన ఎవరైతే
తిరుగుబాటు ఎవరైతే చేస్తారో జనులకు తెలియజేయాలి, నా జనులకు తెలియజేయాలి అంటే దైవజనులకు తెలియజేయాలి. ఎవరైతే తిరుగుబాటు చేసిండ్రా, ఎవరైతే ఇబ్బందుల పాలు చేసిండ్రా, ఎక్కడికి ఇలా అవమానాల పాలు వచ్చినాయా, లేకపోతే ఇక్కడ శోధనైన శోధకుడు మిమ్మల్ని శోధించిండా, అది దేవుని జనులకు తెలియజేయాలి. జనులు అంటే సేవకులు, ఆ సేవకులు తెలియజేయాలి. కాబట్టి ఇప్పుడు ఈ రోజుల్లో చూస్తే దీన్ని బట్టి చూస్తే వాళ్ళే ఉంచుకుంటున్నారు, చివరికి మీరు మాకేం చేయలేదంటున్నారు. ఇక్కడ తెలియజేయాలి దేవునికి మహిమ. కాబట్టి అదేవిధంగా అక్కడ వారి జనులకు ఎలుగెత్తి బిగ్గరగా కేకలు వేయము, వారు చేసినటువంటి తిరుగుబాటును నా జనులకు తెలియజేయము. యాకోబు ఇంటి వారికి వారి పాపములను తెలియజేయము, తమ దేవుని న్యాయవిధిని విడవక నీతిని అనుసరించు వారైనట్టు అనుదినము వారు నా యొద్ద విచారణ చేయుచు అనుదినము, ఒక్కసారి కాక అనుదినము నా యొద్ద విచారణ చేయాలి. కాబట్టి చేయటం లేదు, ఎప్పుడు అనుదినము నా యొద్ద వచ్చి విచారణ చేయాలి. నా వద్ద వచ్చి నన్ను అడగాలి, నా దగ్గరకు వచ్చి నన్ను అడగాలి. ఎందుకంటే ప్రభువా నా పరిస్థితి అనుదినం అన్నాడు. ప్రతిరోజు ఇక్కడ ప్రతిరోజు నా దగ్గరికి వచ్చి విచారణ చేయాలి, దేవుని వాక్యం చెలివిస్తూ ఉంది. కాబట్టి అదే విధంగా యాకోబు ఇంటి వారికి వారి పాపమును తెలియజేయము, తాము దేవుని యొక్క న్యాయవిధిని విడవక నీతిని అనుసరించిన వారైనట్లు అనుదినము వారు నా యొద్ద విచారణ చేయుచు నా మార్గములను తెలియజేసుకొన నిత్య కనుపరచుదురు. ఇంకా తనకు న్యాయమైన యొక్క తీర్పులు తీర్చవలెనని వారు దేవుడు తమకు ప్రత్యక్షపడు కావాలనని ఇచ్చాహింతురు. దేవునికి స్తోత్రము. 3వ వచనం ఏముంటుంది? మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు, ఆయాసపరుచుకొనగా ఎందుకు లక్ష్య పెట్టవు, నీవెందుకు లక్ష్య పెట్టవు. చాలు. అక్కడ మనం అప్పుడప్పుడు జ్ఞాపకం చేస్తూనే ఉన్నాం, ఇది మనకు అభ్యాసం కావాలా. నువ్వెందుకు లక్ష్య పెట్టవని చెప్పంటే మన మనసు మారలేదేమో. అందుకే నేను చేసిన ఉపాసన ప్రార్థన దేవుడు లక్ష్య పెట్టలేదు, దేవుడు వినలేదు. ఎందుకంటే దేవుని నా హృదయము దేవునికి అనుకూలంగా లేదేమో, అందుకనే నా ప్రార్థన ఇంట్రెస్ట్ పెట్టలేదు ఆయన. ఎందుకు లక్ష్య పెట్టవు అన్నాడు. కాబట్టి ఎందుకు లక్ష్య పెట్టవు. అదేవిధంగా అందుకనే 3వ వచనము, మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు, మేము మా ప్రాణములను ఆయాసపరచుకొనగా నీవెందుకు లక్ష్య పెట్టవు అని అడుగుదురు అందరూ. కాబట్టి మీ ఉపవాస దినమున మీరు మీ వ్యాపారము చేయుదురు. అందుకే లక్ష్య పెట్టలే. మీరు ఉపవాస దినము చేసుకుంటా మీ వ్యాపారం చేస్తారు, మీ పనులు చేసుకుంటారు. అందుకే నేను లక్ష్య పెట్టలే. నువ్వెందుకు చూడబట్టే ఎందుకు చూడవు? మరి ఉపవాస దినమున మీ పనులు చేసుకుంటారు కనుక నేను మీ వ్యాపారాలు చేసుకుంటారు కనుక నేను అందుకే లక్ష్య పెట్టలేదు. అంటే దేవుడు ఉపవాసన ప్రార్థన చేసిన ఇంట్రెస్ట్ పెట్టలేదు, దాని మీద దేవుడు ఫోకస్ పెట్టలేదు అని అర్థం. దేవునికి మహిమ. కాబట్టి అందుకనే ఇంకా కూడా రాయబడింది ఏంటని చెప్పంటే అక్కడ పైన 5వ వచనము, అట్టి ఉపవాసము నాకు 5వ వచనం పైన 5వ వచనమా మరి అండి 4వ వచనమా 5వ వచనం, అట్టి ఉపవాసము నాకు అనుకూలమా. మనుషుడు తన ప్రాణమును బాధపరుచుకొనవలసిన దినము అట్టిదేనా. ఒకడు జన్మ వలె తల వంచుకొని గోనె పట్టు కట్టుకొని బూడిదే పరుచుకొని బూడిలో కూర్చుండుట ఉపవాసమా. అటు ఉపవాసము యెహోవాకు ప్రీతికరమని మీరు అనుకుందురా, యెహోవాకు ఇష్టమని మీరు అనుకుందురా అన్నాడు. అందుకని కిందేమంటుండ అంటే దుర్మార్గులు కట్టిన యొక్క కట్టను ఇప్పుటయు ఆ కాడి మాను యొక్క
మేకులను తీయుటయు, వధించబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరుగొట్టుటయు నేను ఏర్పాటు చేసుకున్న ఉపవాసం అదే. ఉపవాసము కాదా? నేను ఏర్పాటు చేసుకున్న ఉపవాసము కాదా? కాబట్టి కింద అంటున్నాడు, ఆహారము ఆకలిని వారికి పెట్టుటయు, నీ 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 రక్త సంబంధికి ముఖము తిప్పుకున్నట్టు, దిక్కుమాలిన బీదలకు నీవు నీ ఇంట చేర్చుకున్నటయు, వస్త్రహీనుడు నీకు కనపడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చుటయు, ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసము. అవునా? ఇది దేవునికి ఇష్టమైన ఉపవాసము. దిక్కు లేని వారికి బట్టలు ఇష్టము, ఆహారము లేని వారికి అకస్మాత్తుగా వచ్చిన వారికి పిడికడ అన్నం పెట్టడము, ఇది మరి దిక్కు లేని వారికి చేర్చుకున్నట్టు, ఇవన్నీ కూడా మేలు చేసినప్పుడు అది దేవునికి ఇష్టానుసారమైన ఉపవాసము, దేవునికి మహిమ. కాబట్టి అదే విధంగా ఇక్కడ ఇంకా కూడా రాయబడింది ఏంటంటే 11వ వచనంలో, యెహోవా నిన్ను నిత్యమును నడిపించును, క్షమకాలము ఆయన నిన్ను తృప్తిపరిచి నీ 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 ఎముకలను బలపరచును. అవునా కాదా? ఎందుకంటే ఎముకలు, మన నలిగిపోయిన ఎముకలకు బలం ఇచ్చి బలపరుస్తాడు. అంటే ఎప్పుడు ఎముకలు నలిగిపోయినాయో నీ ఎముకలకు బలం ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. ఎందుకంటే టెన్షన్ పెట్టుకున్నప్పుడు, బాధలు పెట్టుకున్నప్పుడు, ఎందుకంటే మనకు బలహీనత ఏర్పడుతుంది అనుకోవచ్చు. ఎందుకంటే నువ్వెంత అన్నం తిన్నా వేస్ట్, నువ్వెంత మంచి కూరగాయల భోజనం తిన్నా అది వేస్ట్. కొంచెం ఆలోచించినావు అనుకో, నీకు ఇష్టానుసారమైన కూరగాయల భోజనం చేసుకొని నువ్వు తిన్నప్పటికీ అది నువ్వు ఆలోచన చేయకుండానప్పుడే మన పెయికి విడుతుంది. అది కొంచెం ఆలోచించినావు అనుకో, నీ తిన్నదంతా నీళ్ళు అయిపోతుంది. అందుకని ఇక్కడ రాయబడింది ఏంటని చెప్పంటే, అక్కడ మరి ఇంకా బలపరుస్తాడు, తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును అని రాయబడింది. ఇంకా కూడా నీవు నీరు కట్టిన తోట వలె ఎప్పుడూ ఉబుకుచుండు నీటి ఊట వలె నుండేదావు. అవునా కాదా? రైట్. నీవు నీరు కట్టిన తోట వలెను ఎప్పుడునూ ఉబ్బుకొచుండు నీటి ఊట వలె ఉండేదవు. పూర్వకాలము నుండి పాడైపోయిన స్థలములను నీ జనులు కట్టెదరు. చాలు, పాడైపోయిన, ఎందుకంటే అక్కడ పాడైపోయిన స్థలములు, పాడైపోయిన ఆ స్థలములను జనులు కట్టెదరు, నీ జనులు కట్టెదరు. ఎందుకంటే పాడైపోయిన స్థలం ఎక్కడ ఉంది? పాడైపోయిన యొక్క విశ్వాసమైన స్థలము. ఆ విశ్వాసమైన స్థలం ఎక్కడైతే పాడైపోయిందో మళ్ళీ దేవుని వెతికినప్పుడు విశ్వాసం, ఎందుకంటే విశ్వాసమైన స్థలము, విశ్వాసమైన హృదయము, విశ్వాసమైన పట్టుదల, విశ్వాసమైన ఆసక్తి ఎక్కడైనా కూలిపోయిందా అది మళ్ళా నువ్వు కట్టేదావు, నీ జనులు మళ్ళా కడతారు. దేవునికి స్తోత్రము. కట్టాలి మనం, ఎందుకంటే ఎక్కడ పడిపోయినామో అక్కడ దేవుడు నిలవెళ్తాడు. మరి అక్కడ మీద 13వ వచనంలో చూస్తే నా విశ్రాంతి దినమున అన్నాడు. 13వ వచనం పైన, నా విశ్రాంతి దినమున వ్యాపారము చేయకుండా నాకు ప్రతిష్టమైన దినమని నీవు ఊరకుండిన ఎడల విశ్రాంతి దినము మనోహరమైనదనియు యెహోవాకు ప్రతిష్టమైనదనియు ఘనమైనదనియు అనుకొని దాని ఘనముగా ఆచరించిన వెడల నీకిష్టమైన పనులు వ్యాపారము చేయకయు లోక వార్తలు చెప్పుకొనకయు ఉండిన ఎడల నీవు యెహోవా యందు ఆనందించెదవు. అదే లెక్క. యెహోవా యందు ఏం చేసేదావు? నువ్వు ఆనందించేదావు. నీకున్నా ఆనందిస్తావు, నీ లేకపోయినా ఆనందిస్తావు, నీకు వారం రోజులు పని లేకపోయినా కూడా ఆనందిస్తావు. అది దేవునికి ఇష్టానుసారమైన పని. ఎందుకంటే దేవుడు నాకు ఈ వారంలో పని ఇచ్చినా దేవునికి స్తోత్రము, పని ఇవ్వకపోతే స్తోత్రం చెప్పరు కదా. పని ఇస్తేనే స్తోత్రమా, పని ఇవ్వకపోతే స్తోత్రం చెప్పరా? కాబట్టి ఎందుకంటే ఇప్పుడు అదే విధంగా మనకు అర్థమవుతుంది అని చెప్పంటే, దేవుడు మనల్ని బాగు చేస్తేనే దేవుడు, కానీ బాగు చేయకపోతే దేవుడు కాదా? ఏ బాధే అన్నాడు, ఏ బాధే. ఎందుకంటే నాకు సర్వ రోగం కలగజేసినా నా దేవుని తెలియకుండా ఆ రోగం నా మీదికి రాలే.
నా విందుకి ఈ భయంకరమైన రోగం నా విందుకు వచ్చినంత మాత్రంలో దేవుడు శక్తి లేని వాడా అన్నాడు. వస్తే నాకు వచ్చిందేమో రోగము, నాకు రోగం వచ్చినంత మాత్రంలో దేవునికి శక్తి లేని వాడా? దేవుడు శక్తి కలిగిన వాడే. నా రోగం బాగా చేసిన ఆయనకే స్తోత్రము, నా రోగం బాగా చేయకపోయినా కూడా ఆయనకే స్తోత్రము అన్నాడు. అట్లా ఇప్పుడు దాన్ని బట్టి చూస్తే ఈ వారంలో మరి పని ఇచ్చిన దేవునికి స్తోత్రం, పని చేయకపోయినా స్తోత్రం. ఇప్పుడు కాకపోయినా వచ్చే వారం అని ఇస్తాడు పని. నిరీక్షణ కలిగి ఆశపడి ఉండవలెను. దుప్పి నూటి వాగుల కోసం ఎదురు చూసినట్లు దేవుని యొక్క ఆశీర్వాదముల కోసము ఎదురు చూడవలెను. ఆమేన్. దేవునికి స్తోత్రము. కాబట్టి అదే విధంగా మరి ఇంకా కూడా అక్కడ లోక వార్తలు చెప్పుకొనకయు అన్నాడు. లోక వార్తలు చెప్పుకొనకయు ఉండిన ఎడల నీవు యెహోవా యందు ఆనందించదావు. దేశము యొక్క ఆ ఉత్సాహముల మీద నేను నిన్నెక్కించదాను. అట్లా కాబట్టి ఎందుకంటే తలగా ఉంచాలన్నాడు కానీ తోకగా ఎప్పుడు అనలేదు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఎప్పుడు కూడా దేవుడు అన్యాయస్తుడా? ఏదో ఒక రకంగా మనల్ని తీసుకెళ్తాడు. విశ్వాసం కలిగి ఉన్న వారి పట్ల దేవుని ఆశీర్వాదం ఎక్కడ పోదు. దేవునికి మహిమ. కాబట్టి మరి అదేవిధంగా ఎప్పుడైనా కూడా మరి ఆ ప్రణాళిక అనేది మన మీద ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ. ఆమేన్. హల్లెలూయా. ఇంకా అదే విధంగా దేవుడు ఏమన్నాడంటే నువ్వు ప్రతిదీ నేను ఆశీర్వదిస్తా. ఎప్పుడు? నువ్వు కష్టపడి పని చేసినప్పుడు ఆశీర్వదిస్తా. దేవుడు మీకు ఇస్తాడా? ఉట్టిగానే ఇస్తాడా? అన్యులు అంటారు దేవుడు మీరు ఇంట్లో కూర్చోండి, మీరు ఇంట్లో కూర్చొని దేవుడు మీకు తెచ్చి పెడతాడా? కొన్ని క్వశ్చన్లు ఎత్తారు యూట్యూబ్లల్లో. ఎవరు వాళ్ళు ఆయన పేరు ఏమంటారు, వాళ్ళు క్వశ్చన్లు ఎత్తారు సేవకులకు. జర్నలిస్ట్ ఆ జర్నలిస్ట్ అని వారి సేవకులకే క్వశ్చన్ ఎత్తారు, మీ దేవుడు ఇంట్లో కూర్చుంటే మీకు తెచ్చి పెడతాడా? మరి అంత పెద్ద దేవుని గురించి మీరు చెప్పుకుంటున్నప్పుడు మీరు ఇంట్లో కూర్చుంటే కూడా మీకు దేవుడు తెచ్చియాలి కదా? ఏదేదో రకంగా క్వశ్చన్లు ఎత్తారు. ఆ క్వశ్చన్లు దేవునికి వ్యర్థం. అట్లా కాదు. దేవుడు ఏమంటుండు, మీరు ఎందుకంటే మీరు కష్టపడి పని చేయండి, దాన్ని నేను ఆశీర్వదిస్తా అన్నాడు. దేవునికి మహిమ. ఆమేన్. కష్టపడి పని చేయి, దాన్ని ఆశీర్వదిస్తా అన్నాడు. యోహాను సువార్తలో ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. యోహాను సువార్తలో మరి అక్కడ నడుం కట్టుకోమన్నట్టుగా మనం చూస్తాం. యోహాను సువార్త 13వ అధ్యాయం 4వ వచనం చెప్తుంది. దేవునికి మహిమ. అక్కడ కష్టపడి పని చేయాలి. మరి దేవుడు ఆశీర్వదించాలంటే వాళ్ళు ఏదో వేసిన క్వశ్చన్ కాదు అక్కడ. దేవునికి స్తుతి కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. మరి ఎప్పుడు కూడా దేవునికి క్వశ్చన్లు వేసేవారుగా మనం ఉండొద్దు. యోహాను సువార్త నేను కూడా తీసుకుంటున్నా ఇక్కడ. దేవునికి వచ్చినమ్మా చెప్తాను. యోహాను సువార్తల ఇక్కడ యోహాను సువార్త 13వ అధ్యాయం తీసిండ్రా? 13వ అధ్యాయము 4వ వచనం చూస్తే భోజనం పంక్తిలో నుండి ఏం చూడు, భోజన పంక్తిలో నుండి లేచిన తన పైవస్త్రము అవతల పెట్టివేసి యొక్క తువాలు తీసి కొని నడుమునకు కట్టుకొనెను. చాలు దేవునికి స్తోత్రం. భోజన పంక్తిలో కూర్చుని లేచిన తన పై వస్త్రమును అవతల పెట్టివేసి ఒక తువ్వాల తీసుకొని నడుమునకు కట్టుకొనెను. మరి ఎందుకంటే ఈ తువ్వాల ఎక్కడ కట్టుకోండి? ఇప్పుడు నడుమున కట్టుకోండు. నడుమున కట్టుకుని అని చెప్పంటే కథం. అమలలో ఏం చేస్తారు? అమలు మోసినప్పుడు, సంచులు మోసినప్పుడు ఒక తువ్వాల చూసి నడుము గుంజి కట్టుకొని ఎంత బరువైనా మోయగలుగుతారు. నడుము కట్టుకుందంటే ఇక చూసుకుంటాం, యుద్ధానికే శుద్ధం అన్నట్టు. ఒకడు రైఫల్ పట్టుకుందంటే, ఒకడు జమ్మియ పట్టుకుందంటే, ఒకడు గజం మెడ మీద పెట్టుకున్నాడంటే ఇంకా యుద్ధానికే సిద్ధం అన్నట్టు. కాబట్టి ఈయన కష్టానికి సిద్ధం అన్నట్టు. నడువుకు బట్ట కట్టుకొని, నడుముకు ఒక తువాలు కట్టుకొని ఎంత బరువులైనా భుజం మీద మోసుకొని పోతారు. దేవునికి మహిమ. కాబట్టి అందుకనే అక్కడ 5వ వచనము, అంతటా పల్లెములో నీళ్లు పోసి శిశుల పాదములను కడుగుటకు తాను కట్టుకొని ఉన్న తువాలతో తుడుచుటకును మొదలు పెట్టాను. అవునా కాదా? కాలు కడగాలంటే ఏం పట్టుకుండా? ఆయన పంచ పట్టకుండా, చెదరు పట్టకుండా ఏం పట్టుకుండు? తువాలనే. కాలు కడుగుటకు కూడా తువాలనే ఉంది అక్కడ. ఆమేన్. కాలు కడుగుటకు తువాలు ఉందా? చెదరు ఉందా? తువాలు ఉంది. దేవునికి మహిమ. కాబట్టి అక్కడ మళ్ళొకసారి 5వ వచనము,
అంతటా పల్లెములో నీళ్లు పోసి శిష్యుల పాదములను కడుగుటకు తాను కట్టుకొని ఉన్న తువ్వాలు తుడుచుటకు మొదలు పెట్టాను. ఎంత తగ్గించుకున్నాడు చూడండి. దేనిలో నీళ్లు పోసిండు? పల్లెములో నీళ్లు పోసిండు. ఎందుకంటే రాజులకు రాజా ఉండి, ప్రభులకు ప్రభు ఉండి, దేవుని కుమారుడై ఉండి, ఎందుకంటే దీనస్థితిలో మానవుని రూపం దళించుకొని, ఇంకా మానవుడు అన్న పాయింట్ వేసుకొని చెట్టు వేసుకొని ఒక పద్ధతిలో ఉంటాడు. కానీ ఆయన సన్నాసి రూపంలో వచ్చి ఒక బట్టలు సరిగా లేకుండా, తొడుక్కున్న వస్త్రములు సరిగా లేకుండా, ఆయన ధనవంతుడైన రాజులకు రాజా ఉండి, ధనవంతులకు ధనవంతుడై ఉండి, ఆ నిజమైన సృష్టికర్త అయిన దేవుని కుమారుడై ఉండి ప్రజల కోసమే ఈ భూలోకానికి వచ్చి కాళ్ళు గడిగ దీన స్థితికి కూడా ఆయన మనసు మార్చుకుండు. ఎంత దీనస్థితి, ఎంత లోబడినటువంటి లోభత్వం అంటారు దాన్ని. దేవునికి స్తోత్రము. కాబట్టి మొదలు పెట్టెను. 6వ వచనంలో ఇట్లు చేయొచ్చు, ఆయన మోషను పేతురునొద్దకు, ఆయన సియోను పేతురునొద్దకు వచ్చినప్పుడు అతడు, ప్రభువా నీవు నా ప్రాణములు పాదములు ప్రభువా నీవు నా పాదములు కడుగుదువా అని ఆయనతో అనెను. అందుకు యేసు, నేను చేయుచున్నది ఇప్పుడు నీకు తెలియదు గాని ఇక మీదట తెలుసుకుందు అని అతనితో చెప్పగా, పేతురు, ఎన్నడును నా పాదములు కడుగుదు అని ఆయనతో అనెను. భయమైపోయింది. అయ్యా, నువ్వు నా పాదములు గడుగుతావా? నువ్వు నా పాదములు గడగటానికి నేను ఎలాంటి అర్హత కలిగినవాని, ఎప్పుడు గడుగుతావు, సంగతి ఏంది అన్నట్టుగా. దేవునికి స్తోత్రం. కాబట్టి అందుకనే ఏదైనా మనం కష్టపడి పనిచేసినప్పుడు దేవుడు దాన్ని ఆశీర్వదిస్తాడు. అంతేగాని ఇంట్లో కూర్చుంటే ఆశీర్వదించాడు. దేవునికి మహిమ. వాళ్ళు క్వశ్చన్లు ఎత్తారు, జర్నలిస్టులు, మీ దేవుడు గొప్పవాడైతే మీకు తెచ్చి పెడతాడా, మీరు ఇంట్లో కూర్చోవచ్చు, మీ దేవుడు మీకు తెచ్చి పెడతాడు, ఏదేదో రకరకాల మాట్లాడతారు జర్నలిస్టులు. దేవునికి మహిమ. ఇంకో నడుము కట్టుకోమనింది నిర్గమకాండంలో. దాన్ని చేసి ప్రార్థన చేసుకుందాం. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి అక్కడ నిర్గమకాండంలో అక్కడ రాయబడింది ఏందని చెప్పంటే, ఇంకో నడుము కట్టుకోవాలి. నిర్గమకాండంలో 12వ అధ్యాయం చూసి ప్రార్థన చేసుకుందాం. 12వ అధ్యాయము 11వ వచనంలో, మీరు దానిని తినవలసిన, చూడండి, మీరు దానిని తినవలసిన విధమేదనగా మీ నడుము కట్టుకొని మీ చెప్పులు తొడుక్కొని మీ కర్ర చేత పట్టుకొని త్వరపడుచు దాని తినవలెను. అది యెహోవాకు పస్కా బలి. కాబట్టి అది ఆ రాత్రి నేను ఐగుప్త దేశమందు సంచరించి ఐగుప్త దేశమందలి మనుషులలోనే గాని జంతువులలో గాని తొలి సంతతియు అంతము చేసి ఐగుప్తే దేవతల కందరికి తీర్పు తీర్చెదను. దేవునికి స్తోత్రం. వీరన్న తిన్న తర్వాత శక్తి పొందుకొని ఐగుప్తి దేవతలకు తీర్పు తీర్చెదను. ఎందుకంటే ఇవన్నీ కూడా దేవుని సంకల్పంతో నడవలసినటువంటి పనులు. దేవునికి మహిమ. కాబట్టి ఇక్కడ ఎందుకంటే మరి ఇవన్నీ కూడా చేయాలంటే అక్కడ నడుం కట్టుకోవాలి, చెప్పులు తొడుక్కోవాలి. దేవునికి స్తోత్రం. నడుం కట్టుకోవాలని చెప్పి రాయబడింది చాలా చోట్ల. నడుం కట్టుకోమని చెప్పి ఇంకా అవి చాలా ఉన్నాయి. ఇర్మీయా 1:10 కూడా నడుం కట్టుకోవాలని ఉంది. 1 పేతురు 1:13 కూడా నడుం కట్టుకోవాలని ఉంది. ఎఫెసీ 6:14 కూడా నడుం కట్టుకోమని చెప్పి రాయబడింది. నిర్గమకాండం 27:20 కూడా అక్కడ దీపం అని రాయబడి ఉంటుంది. దీపం ఒకసారి దీపం చూసి ప్రార్థన చేసుకుందాం. ఇక దీపం నిర్గమకాండం. వెరీ గుడ్. అక్కడ ఏంది దీపం 27లో చూద్దాం. 27 నిర్గమకాండము 27లో దీపం కనపడుతుంది. 27 వచనం కూడా 20 లేదు. నిర్గమకాండం లేదా? 27 ఉంది వచనం. ఒక నిమిషం, ఇక్కడ నేను తప్పు రాసిన. నిర్గమకాండంలో నిర్గమకాండం 27 అధ్యాయం లేదా? ఉంది.
27 అధ్యాయము 20 వచనం, అక్కడ దీపం కనపడుతుంది. మరియు దీపము నిత్యము మరియు దీపము నిత్యము వెలుగుచున్నట్లు ప్రదీపమునకు దంచి తీసిన అచ్చము ఒలివ నూనె తీయవలనని ఇశ్రాయేలీయులు ఆజ్ఞాపించుము. చాలు దేవునికి స్తోత్రము. మరి దీపము పరిశుద్ధాత్మకు సాదృశ్యమైంది. దీపము, ఈ దీపం వెలుగుతూ ఉండాలి కానీ చల్లారినట్టుగా ఉండొద్దు. ఇది దీపం విశ్వాసానికి సాదృశ్యము, మన ఆత్మకు సాదృశ్యము, మన పట్టుదలకు సాదృశ్యము, మనకున్న ఆసక్తికి సాదృశ్యము దీపము. ఇక్కడ ఈ దీపము నిత్యము వెలుగుచున్నట్లు అన్నాడా కదా? నిత్యము వెలుగుచున్నట్లు. ఇది ఆత్మదీపము, విశ్వాసమైన దీపము, ఇది ఆసక్తి కలిగిన దీపము, ఇది దేవుని ప్రేమించే దీపము, ఇది అనుదినము పట్టుదలతో కూడినటువంటి దీపము. ఈ దీపము వెలుగుచుండాలి కానీ ఆరిపోయే విధంగా ఉండొద్దు. ఇది విశ్వాసానికి సాదృశ్యమైంది. ఈ దీపం విశ్వాసానికి సాదృశ్యమైంది, పట్టుదలకు సాదృశ్యమైంది. ఇది దీపము ఇంకొక రకంగా చెప్పాలంటే ఇది ఆత్మదీపం అని కూడా అనవచ్చు, పరిశుద్ధాత్మ దీపం అని కూడా అనవచ్చు. దీపము వెలుగుచుండాలి, అక్కడ ఉబుక్కుచుండు నీటి ఊట వలె ఉండును అని చదివినావు. ఇది ఎందుకంటే ఎప్పుడు ఆరిపోకున్నట్లుగా ఉండాలి దీపం. ఈ దీపం పరిశుద్ధాత్మకు సాదృశ్యం, ఆత్మకు సాదృశ్యం, పట్టుదలకు సాదృశ్యం, దేవుని ప్రేమించే విధానానికి కూడా సాదృశ్యం. ఇది దీపం. అందుకని అన్నాడు నిత్యము అన్నాడు. నిత్యము వెలుగుచున్నట్టు దీపమునకు దంచి వేసిన అచ్చము ఒలివ. దీనికి ఏ నూనె కావాలంటే ఏ నూనె? ఆ నూనె కావాలి. ఆ నూనె దేవునికి ఇష్టానుసారమైన నూనె. ఆ నూనె పోయాలని చెప్పంటే ఈ నూనె ప్రార్థన. ఎందుకంటే ఆ నూనె పోతేనే ఆత్మ, ఈ దీపం వెలుగుతుందా లేదా? మరి ప్రార్థన ఉంటేనే ఆత్మ పెరుగుతుంది, పరిశుద్ధాత్మ కూడా రావడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడు ప్రార్థన చేయంగా పరిశుద్ధాత్మ కూడా రావచ్చు, అన్య భాషలతో మాట్లాడవచ్చు. కానీ ఆ ప్రార్థన నూనె లేకపోతే ఈ దీపం, ఆ ప్రార్థన నూనె కూడా దీపములు పోయకపోతే ఈ దీపం ఎట్లా వెలుగుతుంది చెప్పండి? ఈ దీపం వెలుగుతుందా? ఆ నూనె దేనికి సాదృశ్యం అంటే ప్రార్థనకు సాదృశ్యం. ఈ ప్రార్థన నూనె ఉన్నప్పుడే ఆ దీపం, ఆత్మదీపం వెలగడానికి అవకాశం ఉంటుంది. దేవునికి మహిమ. కాబట్టి అందుకనే నూనె తేవలనని ఇశ్రాయేలుల మరి ఆజ్ఞాపించుము, ఇశ్రాయేలులకు ఆజ్ఞాపించు. అందుకనే 21లో సాక్ష్యపు మందాసము ఎదుటనున్న తెరకు వెలుపల ప్రత్యక్షపు గుడారములో ఆహారోనును అతని కుమారులను సాయంకాలము వెతుక్కొని ఉదయం వరకు యెహోవా సన్నిధిని దాని సవరింపవలెనని అది ఇశ్రాయేలులకు వారి తరతరముల వరకు నిత్యము కట్టడ. అది కట్టడ, ఒక కట్టడ, నిత్యము కట్టడ, తరతరముల వరకు ఆ కట్టడ. కాబట్టి మరి ఎందుకంటే అది వాళ్ళ నిబంధన చేసుకున్నది, ఈ విధంగా మనం చేయాలని పట్టుదల. అందుకనే మనము ఈ దీపం మాత్రము నిత్యము వెలిగే విధంగా చూసుకోవాలి. నిత్యము, వారానికి ఒక్కసారి కాదు, నిత్యము ప్రతిరోజు ఇది వెలుగుతూ ఉండాలి దీపము. దేవునికి మహిమ. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దేవునికి స్తుతి కలుగును గాక. ప్రభు నామమును బట్టి అయ్యా, మరి దీపం అన్నప్పుడు దాని ఒలివల నూనె దేవుని ఆత్మకు సాదృశ్యము. ఈ నూనె ఏమో ప్రార్థన అనే నూనె మేము ప్రార్థిస్తున్నాము. తండ్రి నీకు మహిమ. ఈ సమయకాలమందు మేము ప్రార్థన అనే నూనె మాతో ఉండాలి ప్రభా. ఆత్మ అనే దీపం వెలుగుతూ ఉండాలి. తండ్రి నీకు స్తుతులు స్తోత్రాలు. నడుము కట్టుకున్నారు ప్రభా, మేము నడుము కట్టుకొని ఇంకా ఆసక్తి కలిగిడకు సాదృశ్యమైంది, పట్టుదలకు సాదృశ్యమైంది నాయన. ఆసక్తి కలిగి దేవుని వరాల మీద ఆశపడి పొందుకొనుటకు అది సాదృశ్యమై ఉంది. దేవానికి స్తోత్రములు. ఈ సమయకాలమందు ప్రభా మా ప్రార్థనలు ఆలకించినందుకు నీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము ప్రభా. మరి ఇంకా కూడా నాయన వచ్చిన బిడ్డల్ని దీవించండి, మీరు ఆశీర్వదించండి, మీ మహిమ కొరకు వాడుకోనండి ప్రభా. నీ కార్యములు దయచేయండి తండ్రి. అదేవిధంగా
అయ్యా మరి ఈ 40 రోజుల ఉపవాసన ప్రార్థన అంతట్లో ప్రతి రోజు జరగడానికి నాయన అది ఉపవాసన ప్రార్థన అని మేము విశ్వసిస్తున్నాం కాబట్టి ఇది కొన వరకు జరుగుటకు సాయం చేయండి ప్రభా. నీకు స్తుతులు స్తోత్రాలు దేవా. వచ్చినటువంటి బిడ్డల పట్ల మా ఆత్మ దీపం ఏందో, మా ప్రార్థన అనే ఒలివ నూనె ఏందో ప్రభా, మరి ఇంకా మా నడుము కట్టుకొని ముందుకు కొనసాగుటేందో ఇవన్నీ కూడా మాకు నేర్పించిన విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాము అయ్యా. మరి రాజు కుటుంబాన్ని దీవించండి, మంజుల కుటుంబం అయ్యా, మంజులను రాజును వారి పిల్లలను అయ్యా, వారికి ఇచ్చిన ఇళ్ల స్థలాలను అయ్యా, పండ్లను పనిముట్లను అన్నిటిని కూడా మీరు జ్ఞాపకం చేసుకొని అయ్యా మరి అంచెలంచెలు వెదిగించుటకు మీరు సాయం చేయండి ప్రభా అయ్యా. మరి అదేవిధంగా మల్లమ్మ కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకో ప్రభా అయ్యా. మరి అల్లులను బిడ్డలను వారు కూడా రక్షణలకు రావాల ప్రభా. మరి మొన్న అయితే పిల్లలు బైబిల్ పట్టుకుని పిల్లలు వచ్చి ఉన్నారు, రావటం విషయంలో ప్రభా మంచి జ్ఞానవంతులు అవుతారని చెప్పి దేవుని వాక్యం చెలివిస్తూ ఉంది ప్రభా. ఈ నిన్నటి రోజున ప్రభా లోక సంబంధమైన తిరుగులు తిరిగి ఆయా మరి దేవుని బిడ్డలైన వారు మరి గండి పట్ల వాడు చనిపోయినట్టుగా మరి వాట్సాప్ చేసినారు ప్రభా అయ్యా. మరి చేపలన్నీ కొరికి ఆ శరీరం పాడు చేసినారు ప్రభా. వాళ్ళని ఓదార్చండి ప్రభా. వాళ్ళు దుఃఖపరుస్తున్న హృదయాలను మీరు అయ్యా ఓదార్పులను తీసుకురండి, ధైర్యపరచండి ప్రభా వారిని అయ్యా. మరి శవాన్ని గుంటూరుకు తీసుకుపోతుండగా వాళ్ళ రహదారులలో మీరు తోడుగా ఉండండి అయ్యా. ఆ సమాధి కార్యక్రమాలంతా మీరు జ్ఞాపకం చేసుకొని ప్రభా ఈ సమయకాలం అందు సంఘ బిడ్డలందరినీ కూడా దర్శించండి, వారితో మాట్లాడండి, వారికి మంచి యొక్క వరములతో నింపండి ప్రభా. పరిశుద్ధాత్మ వరములతో నింపండి, పట్టుదల దయచేయండి ప్రభా అయ్యా. నిన్ను ప్రేమించే గుణలక్షణాలు దయచేయండి ప్రభా. నీ కార్యం దయచేయమని సంఘ బిడ్డను వచ్చిన బిడ్డలంతా మీ చేతికి సమర్పించుకుంటూ మీకు మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామం పేరిట అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. స్తోత్రం అయా. నీ దాసుల్లో ఉండి మీరు మాట్లాడారు దేవా, నీకు స్తోత్రములు ప్రభువా. ఎదుగుటకు నీ కృప నీ సహాయము దయచేయండి ప్రభువా అయా. దీపము ఒలివ నూనె దంచి తీసిన ఒలివ నూనె మండుచున్నట్టుగా ప్రభువా మా ఆత్మీయత అట్లా మండులకు నీ కృప చూపండి, నీ సహాయము దయచేయ్యా. మా దీపము ఆరిపోనీయక తండ్రి అయా, మండుచున్న దీపం వలె నాయన నీ దాసుల్లో ఉండి మాట్లాడారు ప్రభువా. మండుచున్న దీపం వలె నీ కాలు మొక్కుతయ్యా. దంచి తీసిన ఒలివ నూనె నీకు ఎంతో ఇష్టమని నాయన నీ దాసులోని మీరు మాట్లాడారు ప్రభా. అందరూ బట్టి నీకు వందనాలయ్యా అయ్యా. నీ కాలు మొక్కుతయ్యా. ఒలివ నూనె ఎత్తి దంచి తీసిన నూనె ప్రభా, ఒలివ నూనె వలె ప్రభా. ఒలివ నూనె ఎలా దంచారో అలా దంచి మెదుగల ప్రభా. మేము ఆత్మీయతలో పడిపోవద్దయ్యా అయ్యా. ఎలుగాలి ప్రభా, మా జీవితాలు ఎలుగుతుండాలి, ఇతరులను వెలిగించే ఆత్మీయత దయచేయండి, అట్టి వరమును దయచేయి, ధైర్యాన్ని ఇవ్వండి, ఓదార్చండి నాయనా అయ్యా. అవిశ్వాసం దురపరచు నాయన, విశ్వాసమును దయచేయి, మాకు తోడుగా ఉండయ్యా అయ్యా. నీ దాసురాల్ని సిలువ సట్టుకు మరుగుపరుచుకోండి అయ్యా. 7 అంతల అనంతాత్మాభిషేకంతో నింపండి యేసయ్యా. నీ మందిరం నిండి పొంగి పొరలిపోవాలయ్యా. అనేక జనాలు నడిపించబడాలి ప్రభువా. మీకు కూడా నీ సువార్త ప్రకటించాలి ప్రభువా నాయన. గొర్రె వలె ఉండొద్దు ప్రభువా అయ్యా. అయ్యా పిల్లలు చేసే గొర్రె వలె ఉండటకు నీ సహాయము దయచేయండి ప్రభువా. మందిరం నిండి పొంగి పొరలిపోవాలయ్యా. తండోపతండాలు నీ మందిరానికి రావాలయ్యా. ఇంత పెద్ద మందిరం ఇచ్చావంటే ఈ మందిరములో పట్టు జాలనంత విస్తారమైన జలాలను నడిపిస్తావని నమ్ముచున్నాం ప్రభువా. యేసయ్యా నాయన సంఘాన్ని పాపుచున్న అయ్యా విశ్వాసులు కావచ్చు, వ్యక్తులు కావచ్చు, అన్యులు కావచ్చు నాయన, వారిని నాయన ఆటంకపరుస్తున్న దుష్టిని, ఆటంకాల దుష్టిని మనసులను యేసుక్రీస్తు నామములో అగ్ని చేత కాల్చివేయండి అయ్యా. అయ్యా మా దారులను సరళం చేయండి ప్రభువా అయ్యా. ఇంత పెద్ద మందిరం ఇచ్చావంటే ప్రభా జనాలు రావట్లేదని దాసుడు ప్రభా, నీ దాసురాలు దుఃఖ చిలుతున్నాడు ప్రభా అయ్యా. దుఃఖాన్ని నాట్యంగా మార్చే దేవుడు కదా నాయన అయ్యా. యేసయ్యా నీ కాలు మొక్త నూతన
ఆత్మలు నడిపించబడాలి. నీ మందిరం పొంగి పొరలిపోవాలి ప్రభు. అయ్యా ఉబుకుచున్న ఊట వలె మందిరం నిండి పొంగి పొరలిపోవాలి ప్రభువా. అయ్యా ఒలివ వలె నాయన నూనె వలె ఎలుగుచుండాలి ప్రభా. ప్రతి దినము నీ మందిరములో ఆరాధన జరగాలి ప్రభా. కొత్త ఆత్మలు నూతన ఆత్మలు నడిపించబడాలి యేసు నామములో తండ్రి. నీ కృప నీ సహాయము దయచేయండి ప్రభువా. అయ్యా నీ కాలు మొక్తయ్యా. నీ దాసుల్లో నాయన దర్శనములో మీరు మాట్లాడండి. దాసురాల్లో నాయన దర్శనంలో మీరు మాట్లాడండి. నూతన ఆత్మలను నడిపించు యేసుక్రీస్తు. అయ్యా నీ మందిరానికి మమ్మల్ని నడిపిస్తున్నందుకు దేవా, ఈ శోధన వేదన బాధ నుండి విడిపిస్తూ పోతున్నందుకు నీకు స్తోత్రములు. విడిపించేందుకే నువ్వు నడిపించావు తండ్రి. నీ మందిరానికి నడిపించిన నీ కృపను బట్టి నీకు వందనాలు అయ్యా. ఏ రోజైనా తప్పిపోవద్దు నాయన. ప్రతి దినము రాత్రి ప్రభా, సాయంకాలం ప్రభా పాటల్లో ఏకీపించాలి నాయన. ప్రార్థనల యందు, వాక్యమందు, పాటల యందు విశ్వాసంతో నీ వైపు చూచుటకు, నిన్ను మొరపెట్టుటకు నీ కృప పాపుల నీ వైపు తిప్పండి ప్రభువా. అయ్యా పక్కింటి వారిని ఎద్దునైనా గొడ్డునైనా గోదనైనా భార్య అయినను అయ్యా ఆస్తి అయినను ఇల్లునైనను ఏది ఆశించకమంటున్నావు. ఆశించిన ఎడలను నరకములకు పోదు అని అంటున్నావు. పాపంలో పడకు అంటున్నావు తండ్రి. అయ్యా మీ పాపంలో పడిపోవద్దయ్యా. మీ తెలుసు తెలియకో చేసిన కడిగి శుద్ధీకరించు. మంచి ఆరోగ్యములతో నింపు. నీ మందిరములో నాట్యమాడుటకు ఆనాడు దావీదు ప్రభా బట్టలు ఎక్కడ ఊచిపోయాయో ప్రభా, అంత విధంగా నా ప్రభువా అట్టి కృప అట్టి సహాయము సంఘ సభ్యులకు దయచేయి. రాబోతున్న నూతన ఆత్మలకు దయచేయి నాయన. నీ మందిరం పొంగి పొరలిపోవాలి అయ్యా. అయ్యా నీ మందిరములో నువ్వు ఉన్నావు ప్రభువా. నువ్వు ఉన్నావని నమ్మువలే ప్రతి ఒక్కరు నమ్ముచుండువలే నాయన. మండుచుండువలే నాయన. ఒలివనని ఎలా మండుచుందో అట్లా మా ఆత్మ యొక్క మండువలే నాయన. నీ కృప నీ సహాయము దయచేయి. నీ దాసుల్లో మాట్లాడ ప్రభా. ఉబుకుచున్న ఊట వలె నాయన మండుకుంటా దేవా నీ మార్గంలో నడిపించు. నీ కృపలో భద్రపరచు నాయన. నీ దాసుల్లో రోజు క్షణక్షణములు సరిచేస్తూ బాగు చేస్తూ ఆత్మీయతలోనికి నడిపిస్తూ పరిశుద్ధతలోనికి నడిపిస్తూ నీ కృప నీ సహాయముకు దయచేసినందుకు దేవా నీకే కృతజ్ఞత స్తుతి స్తోత్రాలు అయ్యా. చింటూ ఎంతో సహకారము నాయన అయ్యా చేయబోతున్నందుకు నెక్స్ట్ నాయన పాస్టర్ అనుకుంటున్నా ప్రభా. అది నీ చిత్త ప్రకారమే నెక్స్ట్ నాయన మరుపరుచుకోండి ప్రభా. అయ్యా నీ కాలు మొక్తయ్యా. నీ సేవలో బహుబలంగా వాడుకున్నందుకు నీకు స్తోత్రాలు నాయన. సహకరిస్తున్న ప్రతి ఒక్క పిల్లలను కూడా ప్రతి ఒక్కరికి కూడా నీకు అలను బట్టి నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఏ లెక్కను ఏలేనను బట్టి నీకే కృతజ్ఞత స్తోత్రములు ఘనతలు మహిమలు ప్రభావములు యుగ యుగములు నీకే చెందును గాక దేవా నాయన. యేసయ్యా నాయన సంఘము నుండి ప్రతి ఒక్కరు నాయన అయ్యా వెళ్ళిపోతే బాధపడుతున్నారు ఆయన దాసులు. ఎవరెక్కరు పారిపోయి అన్యజనులను మనసు మార్చు. నీ మందిరానికి నడిపించు. విగ్రహాల మనసు మార్చు. నీ మందిరానికి నడిపించు ప్రభా. గుండాల మనసు మార్చండి. నీ మందిరానికి నడిపించు. దొంగల మనసు మార్చు యేసయ్యా. నీ మందిరానికి నడిపించు ప్రభువా. తాగుబోతులను తిరుగుబోతులను నీ వైపు తిప్పండి నాయన. తిండిబోతుల మనసు మార్చండి నాయన. నిద్రపోతుల మనసు మార్చండి. సోమరిపోతుల మనసు మార్చండి. నీ వైపు తిరుగుటకు నీ కృప చూపించండి. ఆనాడు దానియేలు ఏ విధంగా ప్రార్థించాడో దానియేలు వంటి ప్రార్థన దయచేయి. యెహోషువ వంటి ప్రార్థన దయచేయి. సూర్యచంద్రులను నాయన ప్రార్థించగా నాయన గిలియోన్లో నాయన ఆగిపోయింది ప్రభు. అట్టి ప్రార్థన మాకు దయచేయి. యోసేపు వంటి యథార్థ దయచేయి అయ్యా. మోషే వంటి ప్రార్థన దయచేయి. అన్న వంటి ప్రార్థన దయచేయి. ప్రార్థన శక్తితో మమ్మల్ని నింపండి ప్రభా. నీ కృప నీ సహాయము దయచేయమని నీ కృపలో భద్రపరచమని నీ మందిరములో ఉదయకాలము సాయంకాలం ప్రార్థించే వారముగా పాటలు పాడే వారముగా నీ నామములో ఎదుగుటకు నీ కృప నీ సహాయము దయచేయి అయ్యా. నీ దాసునికి ప్రభువా అయ్యా పరివారముగా ఉంటకు నీ కృప నీ సహాయము దయచేయి. నీ కృపలో భద్రపరచు. మంచి ఆరోగ్యాలతో నింపండి. బస్తిని వీధి వీధిని హైదరాబాద్ పట్టణ ప్రజలకు శాంతి సమాధానం ఐక్యత నెమ్మది ఓర్పు ఓపిక దయచేయండి ప్రభువా అయ్యా. మంచి ఆరోగ్యాలతో ప్రతి ఒక్కరు నింపండి. మా ప్రతి ప్రజలను క్షేమంతో నింపండి. శాంతి సమాధానాలతో నింపండి. గొడవలు పెట్టిస్తున్న దయ్యపు క్రియలు నావల కాల్చివేయండి. భ్రమపరుస్తున్న అయ్యా మబ్బు కప్పుతున్న దుష్టిని క్రియలను దుష్టిని మనసులను యేసుక్రీస్తు నావలని అగ్ని చేత కాల్చివేయండి. మంచి ఆరోగ్యాలతో నింపండి. మల్లమ్మను బట్టి నీకు వందనాలు స్తోత్రాలు. వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకో. వారి అల్లులను వారి బిడ్డలను వారి మనవాళ్ళను మనవరాలను వారి భర్తను జ్ఞాపకం చేసుకో. మంచి ఆరోగ్యాలతో నింపి నీ కృపని
సహాయం దయచేయి యేసయ్యా. నీ కృపలో భద్రపరచండి, మంచి ఆరోగ్యాలతో నింపండి, నీ కృపలో భద్రపరచండి. సంఘ సభ్యుల చుట్టూ నీ అగ్ని కంచె వేసి కాపుదల భద్రతను మంచి ఆరోగ్యాలతో నింపండి. వచ్చే సండే ప్రభువా అయ్యా నీ నామాన్ని గణపరిచే, నీ నామాన్ని స్తుతించే ప్రయా మందిరం నిండి పొంగి పొరలిపోవాలి. అనేకులను నడిపించి ప్రభువా నాయన నీ కృప చూపించండి దినదినము నాయన. అయ్యా నీ దాసులను బహుబలంగా వాడుకోండి. ఏడంతల అనంతాత్మ అభిషేకముతో మీరు నింపండి యేసయ్యా, నింపండి నీ కృప చూపించండి. అయ్యా నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకో, సన్ని బన్ని కుమారు ప్రభువా అయ్యా నీ పనిముట్లుగా వాడుకోండి నాయన. మంచి ఆరోగ్యాలతో నింపండి. భార్య భర్తల్లో శాంతి సమాధానం దయచేయి, ఐక్యత నెమ్మది దయచేయి. మంజులో నన్ను ముగ్గురు మగ పిల్లలు ఇచ్చినందుకు నీకే కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు. మాకు మంచి ఆరోగ్యాలు దయచేయి, శరీర బలహీనతను చెడిపించు, అవిశ్వాసాన్ని దృఢపరచు, విశ్వాసన దయచేయి. నీ పైన నమ్మకం ఉంచమంటున్నావు. మీరు నమ్మిన వెడల దేవుని మహిమను చూద్దరంటున్నావు ప్రభా. అయ్యా మేము నమ్ముచున్నాము. మాకు ఈ బాధలు కష్టాల నుంచి, శోధన నుంచి, వేదన నుంచి, బాధ నుంచి విడిపించబోతున్నది నీకు స్తోత్రాలు. వీటిని జయించే, కష్టాలను ఈ నష్టాలను జయించే శక్తిని ఇవ్వండి. దాని వెనుక మాకు దాచి ఉంచిన గొప్ప బహుమానము, గొప్ప నాయన అయ్యా విందు చేయబోతున్నది నీ వందనాలు. గొప్ప బహుమానం ఇవ్వబోతున్నది నీ స్తోత్రాలు. నమ్మి దానికంటే ఊహించాలి, దానికంటే అత్యధికముగా మమ్మల్ని నాయన గొప్ప బహుమానము అయ్యా ఇచ్చబోతున్నది నీకు వందనాలు, స్తోత్రాలు. నమ్ముచున్నావు నీ నామల నాయనను మా వెడల ఆశ్చర్యకరం జరిగించబోతున్నందుకు వందనాలు. నమ్ముచున్నాం యేసు నామములో నమ్ముచున్నాం. నమ్మకదైన దేవ, ఆశ్చర్యకరుడా, మంచి దేవుడా, గొప్ప దేవుడా నాయనా, పిలిస్తే పలికే దేవుడా, అభిషేక్తుడా, మమ్మలను దయా స్థిరపరిచే శ్రీమంతుడా, మా తోడుగా ఉంటే స్నేహితుడా, ఎర్ర సముద్రాన్ని పాయలుగా చీల్చిన దేవా నీ కాలు మొక్తయ్యా. నీవే మా ఆధారము, నీవే మా అండ, నీవే మా కురుడ, నీవే మా ఆశ్రయ దుర్గము, నీవే తండ్రి. నీ కృపలో జ్ఞాపకము చేసుకోండి అయ్యా. నీ బంగారు పాదాలు పట్టుకుని యేసయ్యా బ్రతిమిలాడుచున్నాను. యేసుక్రీస్తు నామములో నీ నామములో బ్రతిమిలాడుచున్నాను. ప్రార్థన ఆలకించయ్యా. నీకు నాకు మధ్య ఏదైనా పాపం ఉన్నట్లయితే దయతో క్షమించి రక్తములో కడుగు. యేసు నీ రక్తములో కడుగునాయన. యేసయ్యా నీ రక్తములో శుద్ధీకరించయ్యా. నీ బిడ్డలుగా మమ్మల్ని మలచయ్యా. నీ అరిచేతిలో మమ్మల్ని శిలుపువలె చెక్కయ్యా. అయ్యా యేసయ్యా కాపాడు, స్వస్థపరచు, బాగు చేయి, మంచి ఆరోగ్యాలతో నింపండి. నాయన నిండి పొరలిపోవాలి యేసయ్యా. యేసయ్యా మందిరం నిండి పొంగి పొరలిపోవాలయ్యా. తండాలుగా పట్టు జాలనంత విస్తారమైన ప్రజలు రావాలయ్యా. యేసునామములో అయ్యా రావాలయ్యా. యేసయ్యా సహాయము దయచేయి. అయ్యా నీ కాలు ముక్తయ్యా, నీ దండం పెడతాయా, నీ పరిశుద్ధుడా, ప్రేమగల దేవా, నీ గాయపడిన హస్తమున సాపయ్యా, నీ ప్రేమగల హస్తమున సాపయ్యా, నీ మహిమగల హస్తమున సాపయ్యా. సహాయము దయచేయి ప్రభా. నా ప్రార్థన ఆలకించయ్యా. భార్య పిల్లల్ని ఆత్మీయ ఎదగాలి ప్రభా, కుటుంబం ఎదగాలి ప్రభా. నీ యందు పరిపూర్ణంగా మమ్మల్ని వాడుకోండియ్యా. నీ కృప చూపయ్యా. అయ్యా మాకున్న అయ్యా కుటుంబంలో ఆర్థిక సమస్యలు చెడిపించి ఇయ్యపై క్లోజ్ చేయడానికి నీ కృప చూపించి మాకున్న భారములను తొలగించు. మా భారములన్నీ నీ మీదనే మోపుతూ నీ చిత్తాధర మా కుటుంబాన్ని చేతికి సమర్పించుకొని నీకే కృతజ్ఞత, స్తుతి, స్తోత్రములు, ఘనతలు, మహిమలు, ప్రభావములు ఉదయకాలం మొదలుకొని రాత్రికాలం వరకు మా కుటుంబాలను కాల్చి కాపాడినందుకు యేసయ్యా వేలాది కోట్లాది కృతజ్ఞత, స్తుతి, స్తోత్రములు, ఘనతలు, మహిమలు, ప్రభావములు నీకే చెందునుగాక. యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి నేను ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నా తండ్రి. ఆమేన్. పరమ తండ్రి యాగు ప్రేమ, ఇదిగో పరిశుద్ధాత్మ సావాసము ఎప్పుడు ఎల్లప్పుడు సదాకాలము బిడ్డలకు తోడై ఉండునుగాక. సంఘస్థులకు అందరికీ ప్రభా, ఆత్మీయులకు అందరికీ ప్రభా, సండే స్కూల్ పిల్లలకును మరి
విశ్వాసులకు అందరికీ దేవుడు సదాకాలము తోడై నడిపించబడుదురుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికి ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్. దేవునికి స్తోత్రము, దేవునికి మహిమ కలుగును.